Hello students, welcome to TSAT classes. ఇండియన్ పాలిటీ గ్రూప్ 1 కోర్సులో భాగంగా మనం ఈరోజు ఇంకో టాపిక్తో మేము ముందుకు వచ్చాను. ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి, ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్. ఫండమెంటల్ రైట్స్ అనేది మనకి రాజ్యాంగంలో పార్ట్ 3 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 12 to 35లో రాస్తున్నాయి. రైట్, ప్రాథమిక హక్కుల గురించి రాజ్యాంగంలో పార్ట్ 3 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 12 నుంచి 35 మధ్యలో రాస్తున్నాయి. ఫండమెంటల్ రైట్స్ ఆర్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ యుఎస్ కాన్స్టిట్యూషన్. యుఎస్ కాన్స్టిట్యూషన్లో ఈ హక్కులని బిల్ ఆఫ్ రైట్స్గా అంటారు. దీస్ ఆర్ కాల్డ్ బిల్ ఆఫ్ రైట్స్. దీస్ ఆర్ కాల్డ్ బిల్ ఆఫ్ రైట్స్. సో యుఎస్ కాన్స్టిట్యూషన్ ద్వారా ఏదైతే ఇన్స్పైర్ అయినా మన ప్రాథమిక హక్కులు బిల్ ఆఫ్ రైట్స్ ఉన్నాయో, మన రాజ్యాంగంలో కూడాను ఈ ఫండమెంటల్ రైట్స్ని ఇన్సర్ట్ చేయడం జరిగింది. ఫండమెంటల్ రైట్స్ ఆర్ నథింగ్ బట్ దీస్ ఆర్ ద బేసిక్ రైట్స్ టు ఆల్ ద పీపుల్. దీస్ ఆర్ ద బేసిక్ రైట్స్. అంటే 300 సంవత్సరాల పైగా భారతీయులందరూ కూడా ఎంతో కష్టాలలో, బ్రిటిష్ వాళ్ళు ఎంతో కష్టాలు పెట్టారు. మరి విముక్తి వచ్చింది కదా. మరి విముక్తి అంటే ఏంటి? హక్కులు సంపాదించడమే విముక్తి. సో ఆ హక్కులని రాజ్యాంగం ద్వారా గుర్తిస్తూ మనకి ఈ ఫండమెంటల్ రైట్స్ని తీసుకొని రావడం జరిగింది ఆర్టికల్ 12 నుంచి 35 మధ్యలో. ఆర్టికల్ 12 నుంచి 35 మధ్యలో ప్రభుత్వాలు కానివ్వండి, లేదా వ్యవస్థలు కానివ్వండి, లేదా కోర్టులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఈ హక్కులని కాపాడడంలోనే చాలా కృషి చేస్తూ ఉంటారనమాట. సో ఫండమెంటల్ రైట్స్ గురించి ఇంకా డీటెయిల్స్కి వెళ్ళిపోదాం మనం. సో ఫండమెంటల్ రైట్స్, అసలు ఫండమెంటల్ రైట్స్ అనేవి ముందుగా 1215 ADలో, రైట్, ఫండమెంటల్ రైట్స్ అనేవి మనకి 1215 ADలో ఫర్ ద ఫస్ట్ టైం యూకే, ఇంగ్లాండ్లో, రైట్, మన కింగ్ జాన్ ఎడ్వర్డ్ ఇతను ఇవ్వడం జరిగింది ప్రజలకు. ఈ హక్కులని కింగ్ జాన్ ఎడ్వర్డ్ 1250 ADలో ఏవైతే ఇచ్చారో దీన్ని మ్యాగ్నా కార్టా అని అంటారు. మ్యాగ్నా కార్టా అని అంటారు. అంటే ఫస్ట్ టైం ప్రపంచంలో ఒక వ్యవస్థలో ప్రజలకు హక్కులు ఇవ్వడము అనేది 1215 ADలోనే మనకి సాధ్యమైంది. కానీ ఈ హక్కులు ఏవైతే రాజు ద్వారా వచ్చాయో, ఈ రాజు ద్వారా వచ్చిన హక్కులు అనేవి దే ఆర్ నాట్ గ్యారంటీడ్ రైట్స్. దే ఆర్ నాట్ గ్యారంటీడ్ రైట్స్. ఎందుకని? ఇది రాజ్యాంగం ద్వారా వస్తే గ్యారంటీడ్గా ఉంటుంది. ఈరోజు రాజు ఇచ్చాడు, రేపు తీసేసుకుంటాడు. సో ఫర్ ద ఫస్ట్ టైం గ్యారంటీడ్ ఫండమెంటల్ రైట్స్. ఫర్ ద ఫస్ట్ టైం గ్యారంటీడ్ ఫండమెంటల్ రైట్స్ మనకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇచ్చింది. ఫర్ ద ఫస్ట్ టైం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా గ్యారంటీడ్ ప్రాథమిక హక్కులు అనేవి రాజ్యాంగం ద్వారానే ఇవ్వడం జరిగిందనమాట. ఈ కాన్సెప్ట్నే మనం కూడా భారతదేశంలో, భారత రాజ్యాంగంలో తీసుకొని రావడం జరిగింది. మరి మన ప్రాథమిక హక్కులు అనేవి ఎలా ఉంటాయి? రైట్, ముందుగా ద ఫీచర్స్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్. రైట్, ఫీచర్స్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్, మన ప్రాథమిక హక్కులు అనేవి ఎలా ఉంటాయి? రైట్, ముందుగా ఇండియన్ ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో, ఫండమెంటల్ రైట్స్ ఆర్ గ్యారంటీడ్. దే ఆర్ గ్యారంటీడ్ డైరెక్ట్లీ బై ది కాన్స్టిట్యూషన్. ఇవి డైరెక్ట్గా రాజ్యాంగం నుంచే వచ్చేవి. డైరెక్ట్గా రాజ్యాంగం నుంచి వస్తున్నాయి కాబట్టి దే ఆర్ గ్యారంటీడ్ అండ్ ఆల్సో ఎన్ఫోర్సబుల్. అంటే డైరెక్ట్గా మనకు వచ్చేస్తాయి. ఎవరో మధ్యలో చట్టాల ద్వారా, పాలసీల ద్వారా ఇవ్వాల్సిన అవసరం లేదు. రాజ్యాంగంలో ఉంది కాబట్టి, నువ్వు భారతీయుడు కాబట్టి నీకు డైరెక్ట్గా వచ్చే హక్కులని మనకి ప్రాథమిక హక్కులు అని అంటాం. రెండోది ఏంటి సార్? రైట్, ఫండమెంటల్ రైట్స్ ఆర్ ఆల్సో ప్రొటెక్టెడ్. వీటిని ప్రొటెక్ట్ కూడా చేస్తారు. ఎవరు ప్రొటెక్ట్ చేస్తారు? ముఖ్యంగా కోర్టులు ప్రొటెక్ట్ చేస్తాయి. నీ యొక్క ప్రాథమిక హక్కు నీ నుంచి ఎవరైనా లాగేస్తే నువ్వు డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు అండర్ ఆర్టికల్ 32, లేదా నీ హైకోర్టుకి వెళ్ళాలి అని అనుకుంటే ఆర్టికల్ 226 ద్వారా హైకోర్టుకి కూడా వెళ్ళొచ్చు. అంటే నీ ప్రాథమిక హక్కులు ప్రభుత్వం కానీ ఎవరైనా నీ నుంచి తీసేసుకుంటే నువ్వు డైరెక్ట్గా కోర్టుకి వెళ్ళొచ్చు అండర్ ఆర్టికల్ 32 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, సుప్రీంకోర్టు. అదేవిధంగా నువ్వు హైకోర్టుకి వెళ్ళాలి అనుకుంటే అండర్ ఆర్టికల్ 226 ద్వారా నువ్వు హైకోర్టుకి కూడా వెళ్ళొచ్చు. మూడోది, ఫండమెంటల్ రైట్స్ అనేవి ఆర్ నాట్ అబ్సల్యూట్. ఇది ఇంపార్టెంట్ సార్ ఎగ్జామ్కి. ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్కి. ప్రాథమిక హక్కులు అనేవి ఖచ్చితంగా రావు.
దే ఆర్ నాట్ అబ్సల్యూట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ నాట్ అబ్సల్యూట్? ఆంక్షలతో కూడిన హక్కులు అనేవి మనకు వస్తాయి. అంటే దే ఆర్ రిస్ట్రిక్టెడ్ ఫండమెంటల్ రైట్స్. దే ఆర్ రిస్ట్రిక్టెడ్ ఫండమెంటల్ రైట్స్. అంటే ఏంటి ఇక్కడ? ఆంక్షలతో కూడిన ప్రాథమిక హక్కులు అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనకి రైట్ టు ఈక్వాలిటీ ఉంటుంది. అంటే అందరినీ సమానంగా చూడాలి అనే ఒక ప్రాథమిక హక్కు. అందరినీ సమానంగా చూడాలి అన్న రాజ్యాంగమే రిజర్వేషన్స్ ఇవ్వాలి అని అంటది. సో ఆంక్షలతో కూడిన ప్రాథమిక హక్కులు అనేవి వస్తాయి. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఆర్టికల్ 19 క్లాస్ 1 సబ్ క్లాస్ ఏ భావ స్వేచ్ఛ అనేది మనకు వస్తుంది. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. మరి భావ స్వేచ్ఛ అంటే ఏంటి? ఏదైనా మాట్లాడే ఒక హక్కు. ఏదైనా మాట్లాడేవి కాబట్టి వేరే వ్యక్తులని డిఫేమ్ చేయడం కానీ, భారతదేశాన్ని కించపరచడం కానీ, లేదా నువ్వు భారతదేశానికి విరుద్ధంగా ఎక్కడైనా మాట్లాడితే ప్రభుత్వం నీ మీద యాక్షన్ తీసుకుంటుంది. అంటే ఏదైనా మాట్లాడొచ్చు అని అంటే నువ్వు వేరే వాళ్ళకి విరుద్ధంగా, దేశానికి విరుద్ధంగా మాట్లాడాలని కాదు. ఆంక్షలతో కూడిన ప్రాథమిక హక్కులు అనేవి మనకు వస్తాయి. ఫండమెంటల్ రైట్స్ ఆర్ నాట్ అబ్సల్యూట్ బికాస్ దే కెన్ బి రిస్ట్రిక్టెడ్. దట్ ఈస్ ద మీనింగ్. నాలుగోది ఏంటి సార్? ఫండమెంటల్ రైట్స్. Fundamental rights are provided to both Indians and foreigners. అయితే కొన్ని ప్రాథమిక హక్కులు తప్ప, అంటే ఎక్సెప్ట్ ఫ్యూ కొన్ని ప్రాథమిక హక్కులు తప్ప మిగతా ప్రాథమిక హక్కులు అన్నీ కూడాను భారతీయులకి మరియు పరదేశీయులకి, ఫారినర్స్కి కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. కొన్ని తప్ప. ఇది ఇంపార్టెంట్ సార్ ఎగ్జామ్కి. అంటే ఆ కొన్ని ఏవి? దేర్ ఆర్ ఫండమెంటల్ రైట్స్ విచ్ ఆర్ ఎక్స్క్లూజివ్ టు ఇండియన్స్ ఓన్లీ. There are certain fundamental rights which are exclusive to Indians only. There are certain fundamental rights are only Indians కి మాత్రమే ఇస్తారు. ఏంటి సార్ అది? ఆర్టికల్ 15, ఆర్టికల్ 16, ఆర్టికల్ 19, ఆర్టికల్ 29, ఆర్టికల్ 30. ఈ ప్రాథమిక హక్కులు అనేవి ఓన్లీ భారతీయులకి మాత్రమే ఇస్తారు. ఇది ఎగ్జామ్లో ఖచ్చితంగా లేదా చాలా ముఖ్యమైన అంశంగా మనం చెప్పుకుంటాము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ ఓన్లీ ప్రొవైడెడ్ టు ఇండియన్స్ అని అడుగుతాడు ఎగ్జామ్లో. ఏం సార్ ఆన్సర్ ఏంటి? ఆర్టికల్ 15, 16, 19, 29 మరియు 30. ఈ ఫండమెంటల్ రైట్స్ అనేవి ఓన్లీ భారతీయులకి మాత్రమే ఇస్తారనమాట. 6వ పాయింట్ సార్. ఫండమెంటల్ రైట్స్ కెన్ బి సస్పెండెడ్. ప్రాథమిక హక్కులని సస్పెండ్ చేయవచ్చు. కెన్ బి సస్పెండెడ్. ఆర్టికల్ 34 ప్రకారంగా పార్లమెంట్ సస్పెండ్ చేయొచ్చు. పార్లమెంట్ హ్యాస్ ది అథారిటీ టు సస్పెండ్ ద ఫండమెంటల్ రైట్స్ ఇన్ కేస్ ఆఫ్ మిలిటరీ రూల్. ఇండియాలో మార్షల్లా ఉన్నప్పుడు ప్రాథమిక హక్కులని పార్లమెంట్ చట్టం ద్వారా సస్పెండ్ చేయొచ్చు. అదేవిధంగా ఆర్టికల్ 359 ప్రకారంగా ఎక్సెప్ట్ 20 మరియు 21, 20 మరియు 21 తప్ప మిగతా ప్రాథమిక హక్కులని ప్రెసిడెంషియల్ ఆర్డర్ ద్వారా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా సస్పెండ్ చేయొచ్చు అనమాట. 1 సెకండ్. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా సస్పెండ్ చేయవచ్చు. సో ఫండమెంటల్ రైట్స్ అనేవి తాత్కాలికంగా సస్పెండ్ చేయొచ్చు. ఈ కారణాల వల్ల సస్పెండ్ అనేది చేయవచ్చు అనమాట. ఇది 6వ ఫీచర్ సార్. మరి 7వది ఏంటి? ఫండమెంటల్ రైట్స్ ఆర్ క్లాసిఫైడ్. ఫండమెంటల్ రైట్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 7 కేటగిరీస్. అంటే 7 రకాలుగా ప్రాథమిక హక్కులని క్లాసిఫై చేసింది. అయితే ఈ 7 క్లాసిఫికేషన్స్లో ప్రస్తుతానికి ఉన్నవి మాత్రం 6 క్లాసిఫికేషన్సే. ఒకటి తీసేశారనమాట. అదేంటో కూడా మనం ఇప్పుడు చూద్దాం. సో ఫండమెంటల్ రైట్స్ కెన్ బి క్లాసిఫైడ్. సో ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో 7 రకాలుగా ఉన్న ఆ క్లాసిఫికేషన్స్ అనేవి ప్రస్తుతానికి 6 రకాలుగా ఉన్నాయి. ఏంటి సార్ అవి అంటే? 1, రైట్ టు ఈక్వాలిటీ. Article 14, 15, 16, 17, 18 talks about right to equality. Right? Rondo sir. Second one. Right to freedom. Article 19, 20, 21, 22. Right? Idi right to freedom. Third one sir. Right against exploitation. Right against exploitation, Article 23, 24.
రైట్, ఇది మూడో సార్. నాలుగో విషయం సార్, రైట్ టు రిలీజియన్. రైట్ టు రిలీజియన్. రైట్ టు రిలీజియన్ ఆర్టికల్ 25, 26, 27, 28 టాక్స్ అబౌట్ రైట్ టు రిలీజియన్. ఐదోదండి, ద ఫిఫ్త్ వన్, కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్. కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ ఆర్టికల్ 29, 30. ఆర్టికల్ 21, 29 మరియు 30. ఆరో సార్, ఇది ఇంపార్టెంట్ ఎగ్జామ్కి, రైట్ టు ప్రాపర్టీ. ప్రాపర్టీ హక్కులు, రైట్ టు ప్రాపర్టీ, ఇది ఆర్టికల్ 31లో డిస్కస్ చేయబడింది. అయితే రైట్ టు ప్రాపర్టీని 44వ రాజ్యాంగ సవరణ చట్టం 1978 ద్వారా, 44వ రాజ్యాంగ సవరణ చట్టము 1978 ద్వారా రైట్ ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తీసేసి లీగల్ రైట్గా తీసుకొచ్చారు. అంటే ఆర్టికల్ 31ని ఫండమెంటల్ రైట్స్ నుంచి డిలీట్ చేసి ఇది తీసుకెళ్ళి ఆర్టికల్ 300 క్యాపిటల్ ఏలో పెట్టారు. సో ఇప్పుడు రైట్ టు ప్రాపర్టీ అనేది మనకి ప్రాథమిక హక్కు కాదు, లీగల్ రైట్ మాత్రమే. నౌ రైట్ టు ప్రాపర్టీ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 31 బట్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 300 క్యాపిటల్ ఏ. లాస్ట్లీ ఏడోది, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఆర్టికల్ 32. ఆర్టికల్ 32 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ deals with right to constitutional remedies. So there are 7 రకాల క్లాసిఫికేషన్స్ అనేవి ప్రాథమిక హక్కులో ఉన్నాయి. నౌ లెట్ us see one by one ఆర్టికల్. సో ముందుగా ఆర్టికల్ 12. వాట్ ఈజ్ ఆర్టికల్ 12? ఆర్టికల్ 12 టాక్స్ అబౌట్ మనకి ప్రాథమిక హక్కులు ఎవరిస్తారు, ఎవరి ద్వారా వస్తాయి? స్టేట్ ద్వారా వస్తాయి. మరి స్టేట్ అంటే ఏంటి? స్టేట్ అంటే ఏంటో డిఫైన్ చేసింది ఆర్టికల్ 12. ఆర్టికల్ 12 డిఫైన్స్ వాట్ ఈజ్ స్టేట్. స్టేట్ అంటే ఏం లేదు సార్, రైట్? స్టేట్ ఇంక్లూడ్స్ పార్లమెంట్, స్టేట్ లెజిస్లేచర్, లోకల్ అథారిటీ. లోకల్ అథారిటీ అంటే ఎవరు వస్తారు? పంచాయతీరాజ్ వ్యవస్థలు మరియు మున్సిపాలిటీస్, మరియు అదర్ అథారిటీస్, ఏవైతే ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన సంస్థలు ఉన్నాయో ఇవన్నీ కూడాను అదర్ అథారిటీస్ కిందకి వస్తాయి. ఈవెన్ న్యాయ వ్యవస్థ, ఈవెన్ జుడిషియరీ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద స్టేట్, డెఫినేషన్ ఆఫ్ ద స్టేట్ అనమాట. సో ఆర్టికల్ 12 డిఫైన్స్ వాట్ ఈజ్ స్టేట్. అంటే ఇప్పుడు మనకి అసలు ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు ఎవరిస్తారంటే స్టేట్ ఇస్తుంది. స్టేట్ అంటే ఏంటి సార్ అంటే ఇదే అనమాట. ఇట్ ఈస్ నథింగ్ బట్ మన డెఫినేషన్ ఆఫ్ ద స్టేట్ ఇంక్లూడ్స్ పార్లమెంట్, స్టేట్ లెజిస్లేచర్, లోకల్ అథారిటీ, అదర్ అథారిటీ. సో ఇది మనకి జుడిషియరీ కూడా ఆర్టికల్ 12లో వస్తుంది. వాట్ ఈస్ ఆర్టికల్ 13? రైట్, ఆర్టికల్ 13 రైట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ప్రొటెక్ట్ ది ఫండమెంటల్ రైట్స్. ఇది ఏమంటుందంటే ఆర్టికల్ 13 సేస్ ఎనీ లా, ఇండియాలో ఏ చట్టమైనా కూడాను ఎనీ లా విచ్ ఈజ్ నాట్ ఫాలోయింగ్ ఫండమెంటల్ రైట్స్ షెల్ బి డిక్లేర్డ్ యాజ్ అన్కాన్స్టిట్యూషనల్. అంటే భారతదేశంలో ఏ చట్టమైనా కూడాను ప్రాథమిక హక్కులకి అనుకూలంగా లేకపోతే ఆ ఒక్క చట్టాన్ని అన్కాన్స్టిట్యూషనల్ లేదా ఇన్వాలిడ్గా డిక్లేర్ చేయాలంటుంది ఆర్టికల్ 13. ఆర్టికల్ 13 ప్రొటెక్ట్ ది ఫండమెంటల్ రైట్స్. ఎవరు డిక్లేర్ చేస్తారు అన్కాన్స్టిట్యూషనల్ లేదా ఇన్వాలిడ్గా? ఎవరు డిక్లేర్ చేస్తారంటే న్యాయ వ్యవస్థ న్యాయ సమీక్ష ద్వారా చేయాలి. న్యాయ సమీక్ష ద్వారా డిక్లేర్ చేయాలి. సో వాట్ ఈజ్ ఆర్టికల్ 13 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్? ఆర్టికల్ 13 సేస్ ఇండియాలో ఏ చట్టమైనా కూడాను ప్రాథమిక హక్కులకి అనుకూలంగానే ఉండాలి. ప్రాథమిక హక్కులకు అనుకూలంగా లేని ఏదైనా చట్టాలుంటే న్యాయ వ్యవస్థ న్యాయ సమీక్ష ద్వారా దాన్ని ఇన్వాలిడ్గా డిక్లేర్ చేయాలి అని చెప్తుంది. అంటే ఆర్టికల్ 13 ఈజ్ అ ప్రొటెక్టర్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్. లైక్ కట్టప్ప అనమాట. కట్టప్ప ఎట్లయితే మహేశ్వరిని ప్రొటెక్ట్ చేస్తాడో ఆర్టికల్ 13 కూడా ప్రాథమిక హక్కులని అలానే ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. ఓకేనా? సో నౌ లెట్స్ కమ్ టు ఆర్టికల్ 14. ఆర్టికల్ 14 టాక్స్ అబౌట్ రైట్ టు ఈక్వాలిటీ.
ఆర్టికల్ 14 టాక్స్ అబౌట్ రైట్ టు ఈక్వాలిటీ. దీంట్లో మనకి 2 కాన్సెప్ట్స్ ఉంటాయి. దెర్ ఆర్ 2 కాన్సెప్ట్స్ యాజ్ పార్ట్ ఆఫ్ రైట్ టు ఈక్వాలిటీ. దెర్ ఆర్ 2 మేజర్ కాన్సెప్ట్స్ యాజ్ పార్ట్ ఆఫ్ యువర్ రైట్ టు ఈక్వాలిటీ. ఏంటి సార్ అది? ఒక్కసారి వినాలి మీరు. ద ఫస్ట్ వన్ ఈజ్ కాల్డ్ ఈక్వాలిటీ బిఫోర్ లా. ఈక్వాలిటీ బిఫోర్ లా. రెండోది ఏంటి సార్ అంటే ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్. రెండోది ఏంటి అంటే ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్. ఈక్వాలిటీ బిఫోర్ లా, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్. అంటే ఏంటి ఇక్కడ? రైట్ టు ఈక్వాలిటీ ఈజ్ నథింగ్ బట్ ఈక్వాలిటీ బిఫోర్ లా. చట్టం ముందు అందరూ సమానమే. ఆల్ ఆర్ ఈక్వల్ ఇన్ ది ఐస్ ఆఫ్ లా. చట్టం ముందు అందరూ సమానమే. మనకి న్యాయదేవత ఉంటుంది కదా, బ్లైండ్ ఫోల్డెడ్ న్యాయదేవత. కానీ ఇండియాలో రీసెంట్గా 50th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు వెళ్తూ బ్లైండ్ ఫోల్డెడ్ న్యాయదేవతను తీసేసి కళ్ళు గంతలు అనేది విప్పేశారనమాట. అంటే కళ్ళతో చూస్తున్న న్యాయదేవతని మనం తీసుకొచ్చాం. అదేవిధంగా స్వాడ్ ఉండేది. స్వాడ్ చేతిలో మనకి రాజ్యాంగం పెట్టడం జరిగిందనమాట. సో రాజ్యాంగాన్ని ప్రొటెక్ట్ చేస్తున్న న్యాయదేవత, అందరినీ చూస్తున్న న్యాయదేవత అని దాని యొక్క ఉద్దేశం అనమాట. సో ఈక్వాలిటీ బిఫోర్ లా ఈజ్ నథింగ్ బట్ చట్టం ముందు అందరూ సమానమే. కానీ చట్టం అందరినీ సమానంగా చూడదు. అదే ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్. లా డు నాట్ ట్రీట్ ఎవ్రీవన్ ఈక్వల్లీ. అదేం సార్? చట్టం అందరినీ సమానంగా చూడదా? చూడొద్దు. మరి చూస్తేనే తప్పు. ఇప్పుడు సపోజ్ నేనున్నా, మీరున్నారు, ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నారు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఉన్నారు, లేదా ఒక బెగ్గర్ ఉన్నారు. చట్టం ముందు అందరూ సమానం అంటే రిచ్, పూరు, లేదా బెగ్గరు, హ్యాండిక్యాప్, డివోర్స్డ్ ఉమెను, లేదా డైవర్స్డ్ ప్రెగ్నెంట్ ఉమెను అందరినీ సమానంగా చూడడం అనేది తప్పు కదా. సో ఈ కాన్సెప్ట్ వచ్చేసి నెగిటివ్ కాన్సెప్ట్. చట్టం ముందు అందరూ సమానమే అంటే నెగిటివ్ కాన్సెప్ట్. మరి ఎలా చూడాలంట? ఎవరి స్థాయి ప్రకారంగా, ఎవరి ఎదుగుదల ప్రకారంగా, రీజనబుల్గా, ఫేర్గా వాళ్ళని చూడాలి. అదే ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్. అందుకే ఇది పాజిటివ్ కాన్సెప్ట్. దీన్నే పాజిటివ్ డిస్క్రిమినేషన్ అని కూడా అంటాం. పాజిటివ్ డిస్క్రిమినేషన్ అని కూడా అంటాం. ఒక వ్యక్తి ఉంటాడు, ఏ అనే వ్యక్తి. ఆ అబ్బాయి మారుమూల తాండాలో పుట్టి 20-30 కిలోమీటర్లు స్కూల్కి వెళ్ళి, మళ్ళీ స్కూల్ తర్వాత కాలేజ్కి ఆ తాండాను వదిలేసి ఎన్నో కష్టాలు పడి గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేస్తాడు. మరి ఎన్నో కష్టాలు పడి గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేస్తున్న ఆ వ్యక్తితో సిటీలో పుట్టి పెరిగి కాన్వెంట్లో జరిగిన పిల్లలతోని అదే వ్యక్తి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తే ఇద్దరు గ్రాడ్యుయేట్స్ అయినప్పటికీ కూడాను ఇద్దరిని సమానంగా చట్టం చూడొద్దు. అతను కష్టాలు పడి పైకి వచ్చాడు, సో అతనికి కొన్ని రిజర్వేషన్ అనేది ఇవ్వాలి. సో ఇతను కాన్వెంట్లో చదివాడు కాబట్టి, ఇతను అన్ని సుఖాలు అనుభవించాడు కాబట్టి ఇతనికి రిజర్వేషన్ ఇవ్వకపోయినా పర్లేదు. సో చట్టం అనేది ఎవరి ఎదుగుదల ప్రకారంగా, రేషనల్గా, రీజనబుల్గా, ఫేర్గా వాళ్ళని అలా చూస్తుందన్నమాట. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రైట్ టు ఈక్వాలిటీ? ఇట్ ఈస్ నథింగ్ బట్ రైట్ ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్. ఈ కాన్సెప్ట్ ఎవరు ఇచ్చారు మనకి అంటే ఏవి డైసీ ఇచ్చారు. దిస్ కాన్సెప్ట్ ఈస్ గివెన్ బై ఏవి డైసీ. ఇది మనకి ఆర్టికల్ 14 సార్. లెట్స్ గో టు ఆర్టికల్ 15. మనకి ఆర్టికల్ 15. నో ఆర్టికల్ 15 ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అగైన్. ఆర్టికల్ 15 ఏమంటుంది? ద స్టేట్ ఆర్టికల్ 15 ఏమంటుంది మనకి ఇక్కడ? ద స్టేట్ షెల్ నాట్ డిస్క్రిమినేట్. ద స్టేట్ షెల్ నాట్ డిస్క్రిమినేట్. ద స్టేట్ షెల్ నాట్ డిస్క్రిమినేట్ ఎనీ సిటిజన్. The state shall not discriminate any citizen on the basis of religion, race, caste, sex and place of birth. మతము, కులము, ప్రాంతము, అదేవిధంగా జెండరు, నువ్వు కలర్ ఆఫ్ ద స్కిన్, ఈ యొక్క భేదాల మీద, ఈ కారణాల వల్ల ప్రభుత్వం ఎవరిని కూడా డిస్క్రిమినేట్ చేయకూడదు అని అంటుంది. Article 15 says the state shall not discriminate any citizen on the basis of religion, race, caste, sex and place of birth. Article 15లో డిస్క్రిమినేషన్ చేయొద్దు అని చెప్తూనే పాజిటివ్ డిస్క్రిమినేషన్ చేయొచ్చు అని ఉంటుంది. అంటే రిజర్వేషన్స్ అనేవి ఇవ్వచ్చు అని ఉంటుంది. ఎవరికి ఇవ్వాలంటే రిజర్వేషన్స్? రైట్, ఆర్టికల్ 15లో డిస్క్రిమినేషన్ చెయ్యొద్దు అని చెప్తుండే రిజర్వేషన్స్ కెన్ బి గివెన్ టు ఉమెన్ అండ్ చిల్డ్రన్, SCs, STs, OBCs who are socially, educationally backward.
అదేవిధంగా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ హూ ఆర్ సోషల్లీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్, అంటే ఎవరైతే ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఉంటారో ఉమెన్ మరియు చిల్డ్రన్, రైట్, వీళ్ళకి మాత్రం రిజర్వేషన్ ఇచ్చినా కూడా ఈ ఆర్టికల్ అనేది ఆపకూడదు అని చెప్పేసి దీని యొక్క సారాంశం అనమాట. ఆర్టికల్ 15 ఏమంటుంది సార్ అంటే ప్రభుత్వం అనేది మనకి కులము మతము ఎలాంటి భేదాలు లేకుండా అందరినీ సమానంగా చూసి డిస్క్రిమినేషన్ చేయొద్దు అని చెప్తూనే రిజర్వేషన్స్ ఇవ్వాలి. ఎవరెవరికి రిజర్వేషన్స్ ఇవ్వాలంట? ఉమెన్కి ఇవ్వాలి, చిల్డ్రన్స్కి ఇవ్వాలి, ఎస్సీలకు ఇవ్వాలి, ఎస్టీలకు ఇవ్వాలి, బీసీలకు ఇవ్వాలి, ఈడబ్ల్యూఎస్కి ఇవ్వాలి అని చెప్పేసి అంటుంది. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ రిజర్వేషన్ అనేది రీసెంట్గా 103వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తీసుకొని రావడము జరిగింది. ఇది ఆర్టికల్ 15 సార్. లెట్స్ గో టు ఆర్టికల్ 16. మనకి ఆర్టికల్ 16, 15 ఒకటే, ఆల్మోస్ట్ సేమే. కానీ ఆర్టికల్ 15 ఏమంటుంది? డిస్క్రిమినేషన్ చేయకూడదు ఎక్కడ అంటుంది. కానీ 16 స్పెసిఫిక్ అనమాట. ఏమని అంటుంది? 16 ఏమంటుంది? ద స్టేట్ షల్ నాట్ డిస్క్రిమినేట్ ఎనీ సిటిజన్ ఓన్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ రిలీజన్, రేస్, caste, sex, place of birth and resident. అంటే ఎక్కడ డిస్క్రిమినేట్ చేయకూడదంటే ఆర్టికల్ 16 స్పెసిఫిక్ ఇన్ ప్రొవైడింగ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. అంటే గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చేటప్పుడు, పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చేటప్పుడు ప్రభుత్వము కులము మతము ప్రాంతము అదేవిధంగా ఎక్కడ పుట్టాడో జెండరు ఇలాంటి భేదాలు లేకుండా అందరికీ సమానంగా పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ అనేది ఇవ్వాలి అని చెప్తూనే ఆర్టికల్ 16 ఇంకో మాట కూడా చెప్పింది, లోకల్ కోటా రిజర్వేషన్స్ ఇవ్వచ్చు అని చెప్పింది. లోకల్ కోటా రిజర్వేషన్స్ ఇస్తే దీనికి ఏం విరుద్ధం కాదు అని చెప్పింది. అదేవిధంగా ఎవరైతే సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉంటాయో, ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ ఎవరైతే సోషల్లీ ఎడ్యుకేషనల్లీ రైట్ మనకి విద్యాపరంగా కానీ సామాజిక పరంగా కానీ వెనకాలబడి ఉంటారో వాళ్ళకు కూడా రిజర్వేషన్స్ ఇవ్వచ్చు అని చెప్పింది. అదేవిధంగా మూడోది ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి కూడాను రిజర్వేషన్స్ అనేవి ఇవ్వచ్చు అని చెప్పింది. సో రైట్, పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో అందరినీ సమానంగా చూడాలి అని చెప్తూనే రిజర్వేషన్స్ ఇవ్వచ్చు అని కూడాను ఆర్టికల్ 16 చెప్పడం జరిగిందనమాట. ఆర్టికల్ 17 సార్. నౌ వాట్ ఈస్ ఆర్టికల్ 17? ఆర్టికల్ 17 says the state shall take steps in prohibition of untouchability. అంటరానితనాన్ని నిషేధిస్తూ ప్రభుత్వము దీని మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి ఆర్టికల్ 17 చెప్తుంది. వాట్ ఈస్ ఆర్టికల్ 17? ఇట్ సేస్ ద స్టేట్ షెల్ టేక్ స్టెప్స్ ఇన్ ప్రొహిబిషన్ ఆఫ్ అన్టచబిలిటీ ఇన్ ఎనీ ఫార్మ్. అయితే ఇది పార్లమెంట్ చట్టం ద్వారా అన్టచబిలిటీని ఒక క్రైమ్గా భావించి దానికి పనిష్మెంట్ ఇవ్వాలంట. సో ఆర్టికల్ 17 ఇంప్లిమెంట్ చేయడానికి సివిల్ రైట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ 1955 తీసుకొచ్చారు. ఈ చట్టం ముందు పేరు అన్టచబిలిటీ ప్రొహిబిషన్ యాక్ట్ 1955గా ఉండేది. ఇది 1976లో సివిల్ రైట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 1955గా చేంజ్ చేయడం అయిందనమాట. సో అన్టచబిలిటీని అంతరించాలి, అదేవిధంగా అన్టచబిలిటీ ప్రొహిబిటెడ్ అని చెప్పేసి ఆర్టికల్ 17 ద్వారా మనకి తెలుస్తుందన్నమాట. ఆర్టికల్ 18 సార్. వాట్ ఈస్ ఆర్టికల్ 18? ప్రొహిబిషన్ ఆఫ్ టైటిల్స్ ఎక్సెప్ట్ అకాడమిక్ అండ్ మిలిటరీ మరియు అకాడమిక్ టైటిల్స్ తప్ప ఇండియాలో అన్ని టైటిల్స్ కూడాను ఆర్టికల్ 18 ప్రకారంగా ప్రొహిబిట్ అవ్వాలి. మనకి బ్రిటిష్ కాలంలో ఉన్నప్పుడు సమాజంలో చాలా టైటిల్స్ ఉండేవి. బ్రిటిష్ వాళ్ళు ఇచ్చే టైటిల్స్ చాలా ఉండేవి. ఫర్ ఎగ్జాంపుల్ బహదూర్ కానీ, రాజ్ బహదూర్ కానీ, మార్తాండా అని చెప్పి, రాజ గంభీర అని చెప్పి ఇలాంటి టైటిల్స్ ఇచ్చుకునేవాళ్ళు చాలామంది. సో ఈ టైటిల్స్ అన్నీ కూడాను ఆర్టికల్ 18 ద్వారా ప్రొహిబిట్ చేస్తున్నాయి. మరి ఏవి అలౌడ్ అంట? అకాడమిక్ మరియు మిలిటరీ టైటిల్స్, బీకామ్ కానివ్వండి, బీఏ కానివ్వండి, పిహెచ్డి కానివ్వండి, అడ్వకేట్ కానివ్వండి, లేదా కల్నల్ కానివ్వండి, లెఫ్టినెంట్ కల్నల్ కానివ్వండి, ఇలాంటి టైటిల్స్ అన్నీ కూడాను అలౌడ్ అనమాట. ఎక్సెప్ట్ మనకి ఇవి తప్ప మిగతావన్నీ కూడాను ఆర్టికల్ 18 ద్వారా ప్రొహిబిటెడ్ అని చెప్తుంది మనకి ఈ ఆర్టికల్. నౌ కమింగ్ టు వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్, దట్ ఈస్ యువర్ ఆర్టికల్ 19 సార్. Article 19 is most expected. Article 19 says there are certain
there are certain freedoms guaranteed to all citizens. ఇది ఓన్లీ భారతీయులకి మాత్రమే కదా. అంటే there are certain freedoms guaranteed to all the citizens. How many freedoms are guaranteed? యాక్చువల్గా రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 7 ఉండేవి, ప్రస్తుతానికి 6 ఉన్నాయన్నమాట. అంటే ఒకటి తీసేశాక 6 ఫ్రీడమ్స్ ఉన్నాయన్నమాట. సో there are 6 freedoms guaranteed to all the citizens as per Article 19. ఈ 6 ఫ్రీడమ్లు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ సార్. ఏమేమి ఉన్నాయి ఫ్రీడమ్స్ అంటే, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, బి freedom to do dharna without violence, freedom to form associations and unions, freedom to form associations and unions. D, freedom to movement, freedom of movement across the India, freedom of movement across India, right? E, freedom to reside, settle anywhere in the country, freedom to reside, settle anywhere in the country. A, B, C, D, E, F కాదు, G చూద్దాం. F గురించి చెప్తా. G, freedom to do any trade or business, ఏ వ్యాపారమైనా కూడా చేసే హక్కు మనకి ఆర్టికల్ 19(1)G ద్వారా వచ్చింది. అంటే టోటల్గా 7 ఫ్రీడమ్స్ అనేవి మనకి ప్రస్తుతానికి ఉన్నాయి. అయితే ఆర్టికల్ 19 క్లాస్ 1 సబ్ క్లాస్ ఎఫ్ ఏదైతే మనకి ఫ్రీడమ్ టు రైట్ టు ప్రాపర్టీ ఉందో, ఈ ఫ్రీడమ్ టు రైట్ టు ప్రాపర్టీ అనేది 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా దీన్ని డిలీట్ చేసేసి ఆర్టికల్ 300Aలో పెట్టడం జరిగిందనమాట. సో ఇది మనకి ఆర్టికల్ 19 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ప్రాథమిక హక్కులని మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో ఇంకో వీడియోలో కంటిన్యూ చేద్దాం. టిల్ దెన్ హ్యాపీ లెర్నింగ్. జై హింద్.